సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు 27వ రోజు నిర్వాహక సమ్మె కొనసాగింది. సమ్మెలో భాగంగా ఈ రోజు బజ్జీలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొలుగురి కృష్ణ, బొమ్మగారి రాజు మాట్లాడుతూ మీడియా ముఖ్యమంత్రి సమగ్ర శిక్ష ఉద్యోగుల కేంద్ర ప్రభుత్వ పథకమని దాటవేత ధోరణితో మాట్లాడుతున్నారని, ఎన్నికల ముందు మా వ్యవస్థ పైన పూర్తి అవగాహన ఉన్నది, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మా పరిష్కరిస్తామని మాట ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తున్నారని, ఇది ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కస్తూర్బా గాంధీ మండల విద్యా వనరుల కేంద్రం, భవిత సెంటర్, జిల్లా స్థాయి, పాఠశాల స్థాయి, కాంప్లెక్స్ స్థాయిలలో బోధన మరియు విద్యా సంబంధ అనేక రకాల పనులు నిలిచిపోయాయని, తక్షణమే విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తక్షణమే పే స్కేల్ లేదా బేసిక్ పే అమలు చేసి సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 27 రోజులుగా వివిధ రూపాలలో నిరసనలు తెలియజేస్తున్న సరైన స్పందన లేకుండా బెదిరింపు ధోరణిలో ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఈ విధంగా స్పందించడం బాధాకరమని తెలిపారు. సీఎం గారు